అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. జీవితంపై విసుగు పుట్టడానికి ఎన్ని కారణాలు ఉన్నా జీవించడానికి ఒకే ఒక కారణం. రేపు ఇలా ఉండదనే నమ్మకం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోండి. సంపద వస్తే తిరిగే కారు మార్చుకో, వాడే ఫోన్ మార్చుకో, ఉండే ఇల్లు మార్చుకో, కానీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. మన అనుకున్న వాళ్లను దూరం చేసుకోకు. గడ్డి నేలపై తన తోటివారిని వెతుక్కుంటుంది. వృక్షాలు ఆకాశంలో తమ ఏకాంతాన్ని నిలుపుకుంటుంటాయి. శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మన బలహీనతలకు మన భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వకూడదు. మూర్ఖుల మాటలకు ఎంత తక్కువగా స్పందిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఓటమికి గల కారణాలు తెలుసుకోలేని వారు, తెలుసుకున్న వాటిని అధిగమించడానికి ప్రయత్నించని వారు ఎప్పటికీ గెలవలేరు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే మన విలువ రెట్టింపు అవుతుంది. అన్ని చోట్ల తగ్గుతుంటే విలువే లేకుండా పోతుంది. అక్షరాలు చదవాలంటే భాష రావాలేమో, కానీ అంతరంగాన్ని చదవాలంటే అర్థం చేసుకునే మనసుంటే చాలు. మనసు మౌనం మధ్య బంధం చాలా గొప్పది. అందుకే మౌనాన్ని చదవాలంటే మనసుండాలి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. నీ జీవితాన్ని ఎవ్వరితో పోల్చుకోకు. సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. అట్లనే ఎవరి విలువ వారిది. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల వంటివి. ఎక్కువయ్యే కొలది బ్రతుకు ప్రయాణం భారమై ముందుకు సాగదు. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దానిని కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారని బాధపడుతూ కూర్చోవడం కంటే వాళ్ళు అవసరాన్ని బట్టి నటించారని అర్థం చేసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనిషిని బ్రతికించేది ముక్కుతో పీల్చే శ్వాస, కానీ మంచి మనిషిగా గుర్తింపునిచ్చేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.